ఐక్యూ అనే కంపెనీ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాలలో 12 నగరాలు ఇండియాలోనే ఉన్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. ఆ నగరాలు వరుసగా బైర్నిహాట్, ఢిల్లీ, ములన్పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, లోని, గ్రేటర్ నోయిడా, నోయిడా, ముజఫర్నగర్, గంగానగర్, భివాండి, హనుమాన్గఢ్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత దేశాలుగా ఫస్ట్ ప్లేస్లో చాద్, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫిఫ్త్ ఇండియా. కేర్ ఎర్త్ ట్రస్ట్ కో-ఫౌండర్ జయశ్రీ వెంకటేశన్ వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం రామ్సర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలుగా జయశ్రీ వెంకటేశన్ నిలిచారు. జయశ్రీ వెంకటేశన్ చిత్తడి నేలల సంరక్షణకు చేసిన కృషికి గాను ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తేదీన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ కనీస ఆహార వైవిధ్య సూచిక అనే కొత్త సూచికను ప్రారంభించింది. 2030లోపు 0% ఆకలిని సాధించడానికి కృషి చేస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2 యొక్క పనితీరు, పురోగతిని ట్రాక్ చేయడం ఈ సూచిక యొక్క ముఖ్య లక్ష్యం. ఆహార నాణ్యత మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆహార రకాలను అంచనా వేయడానికి కనీస ఆహార వైవిధ్య సూచిక కీలకంగా పనిచేస్తుంది. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పథకంను ప్రారంభించింది. ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీనిలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తారు. ఈ పథకానికి 21 నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలు అర్హులు. అలాగే వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. ఈ కార్యక్రమానికి 5,100 కోట్లు కేటాయించారు. లింగ సమానత్వం సాధించడం, మహిళలకు ఆర్థిక సాధికారతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మారిషస్ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారిషస్ దేశపు అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డును మోడీకి ఇచ్చారు. ఈ అవార్డును పొందిన మొదటి భారతీయుడిగా మోడీ నిలిచాడు. మెట్రో వ్యవస్థలో ప్రపంచంలోనే ఇండియా 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో ఇండియా ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం 29 నగరాలలో మెట్రో సేవలు ఉన్నాయి.